మగధ దేశంలో మందారవతి అనే అందమైన వనం ఉండేది. ఆ వనంలో ఒక లేడి మరియు కాకి ఎంతో అన్యోన్యంగా, స్నేహపూర్వకంగా జీవించేవి. వీరిద్దరూ కలసి కాలం గడుపుతుండగా ఓ రోజు ఆ వనంలోకి ఓ నక్క ప్రవేశించింది. అక్కడ తిరుగుతూ లేడిని చూసింది నక్క. ఆహా! ఈ జింక ఆహారంగా ఎంత బాగుందో! దీన్ని ఎలా అయినా చంపి తినాలి అని ఆలోచించింది. వెంటనే ఓ ఎత్తుగడ వేసింది. తిన్నగా లేడివద్దకు వెళ్ళి ఇలా చెప్పింది. మిత్రమా! నేనొక అనాథను. నిన్ను చూస్తే నాలో ధైర్యం వచ్చింది. నీవు నాకు స్నేహితురాలివైతే నా జీవితం పరిపూర్ణమవుతుంది. సరళ మనసున్న లేడి నక్కను నమ్మి తనతో ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె మిత్రురాలైన కాకి అది చూసి ఆశ్చర్యపోయింది. ఈ నక్క ఎవరు? ఎందుకు తీసుకొచ్చావు? అని ప్రశ్నించింది. పాపం! ఇది దిక్కులేని ప్రాణి. నా స్నేహం కోరుకుంది. అందుకే తీసుకొచ్చాను అని లేడి చెప్పింది. అప్పుడు కాకి గంభీరంగా హెచ్చరించింది. మిత్రమా! ప్రతి ఒక్కరితో స్నేహం చేయలేం. మంచి చెడు వేరుచేయాలి. కొత్తవారిని పరీక్షించి చూడకుండానే నమ్మడం మంచిది కాదు. అలా అని కాకి చెప్పగానే నక్క కోపంతో, ఓయ్ కాకి! ఈ లేడిని నీవు కూడా తొలిసారి కలిసినప్పుడు నీవు కొత్తవాడివే కదా? ఆనాటి నుండి మీరు స్నేహితులుగా లేరా? నీవు నమ్మబడ్డావు. నేనెందుకు కాదు? అంది. అప్పుడు లేడి ఇద్దరికీ, మనం శాంతిగా ఉండటం మంచిది. ఎవరు స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది వారి ప్రవర్తనను బట్టి నిర్ణయించాలి అని చెప్పింది. అలా లేడి, కాకి, నక్క ముగ్గురు కలసి జీవించడం మొదలుపెట్టారు. కాని నక్క మాత్రం తన అసలు ఉద్దేశాన్ని మార్చలేదు. ఎలాగైనా లేడిని చంపాలనే ఆలోచనలోనే ఉండేది. ఒకరోజు నక్క లేడికి ఇలా చెప్పింది. మిత్రమా! ఈ వనానికి సమీపంలో ఓ పొలం ఉంది. అక్కడ చాలా పంటలు పండాయి. నీవు ఎంత తిన్నా తరగదు. నాతో రా, చూపిస్తాను. లేడి నక్క వెంట వెళ్ళింది. అక్కడున్న పంటలు చూసి ఎంతో సంతోషించింది. అప్పటినుండి ప్రతిరోజూ అక్కడికి వెళ్ళి తినేది. ఒక లేడి రోజూ వచ్చి పైరు తింటున్నదని ఆ పొలం రైతు గ్రహించాడు. దాన్ని చంపడానికి రహస్యంగా వల పన్నాడు. మరునాడు ఎప్పటిలాగే ఆ పొలానికి వెళ్లిన లేడి ఆ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ వలలో నుండి తప్పించుకోలేకపోయింది. ఇప్పుడు నాకు దిక్కేమిటి? నా స్నేహితురాలైన నక్క వస్తే నాకు సహాయం చేస్తుంది అని అనుకుంది. నిజంగానే కొద్దిసేపటికే నక్క అక్కడికి వచ్చింది. లేడిని వలలో చిక్కినట్టు చూసి లోలోపల ఆనందిస్తూ లేడి వద్దకు వెళ్ళింది. కాని బయటకి మాత్రం నటిస్తూ, అయ్యో బావా! ఎంత ప్రమాదంలో పడ్డావు. నేను నీకు ఎలా సహాయం చేయగలను? అని అడిగింది. బావా! వల కొరికి నన్ను విడిపించు. రైతు వచ్చే సమయమైంది అని లేడి అంది. నక్క వల కొరకపోతూ మళ్ళీ వెనక్కి తగ్గి, ఇది నరాలతో చేసిన వల అయి ఉంటుంది. ఈరోజు ఆదివారం నేను నరాలను ముట్టను. దీనికంటే ఇంకేదైనా పని ఉంటే చెప్పు అంటూ అక్కడి నుండి పోయి ఒక పొదమాటున దాక్కుంది. నక్క మోసం చేసిన సంగతిని తెలుసుకున్న లేడి చాలా బాధపడింది. అయ్యో! కాకి చెప్పిన మాటలు వినలేదే అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో సాయంత్రమైంది. లేడి తిరిగి ఇంటికి రాకపోవడంతో కాకి ఆందోళన చెందింది. వెంటనే ఆమెను వెతుకుతూ పొలం దగ్గరకు వచ్చింది. లేడిని వలలో చిక్కుకోవడం చూసి ఆశ్చర్యపోయింది. మిత్రమా! ఇది ఎలా జరిగింది? అని అడిగింది. లేడి కన్నీళ్లు తుడుచుకుంటూ, నీ మాటలు వినకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అంది. నక్క ఎక్కడా? అని కాకి చుట్టూ చూసింది. రైతు వచ్చి నన్ను చంపేస్తే నా మాంసం తినవచ్చునని ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంది అంది లేడి. అదే సమయంలో దుడ్డుకర్ర చేతబట్టుకుని వస్తున్న రైతుని చూసి, మిత్రమా! అదుగో! నిన్ను చంపడానికి రైతు వస్తున్నాడు. నాకు ఒక ఉపాయం తోస్తోంది. నీవు ఊపిరి బిగబట్టి కాళ్ళు తన్నిపెట్టి చనిపోయినట్లు నటించు. నేను నీ వీపుమీద కూర్చుని కన్నులు పొడుస్తున్నట్లు నటిస్తాను. సమయం చూసి నేను కూత పెట్టగానే లేచి పారిపో అంది కాకి. లేడి అచ్చంగా అలాగే చేసింది. రైతు వచ్చి, ఇది అయితే చచ్చిపోయింది అని అనుకుని వల తీసేశాడు. అదే సమయానికి కాకి గట్టిగా కూత వేసింది. అది విన్న లేడి మెరుపులా లేచి పారిపోయింది. రైతు ఆశ్చర్యపడి తన చేతిలో ఉన్న దుడ్డుకర్రను విసిరాడు. అయితే ఆ దుడ్డుకర్ర గురి తప్పి
పొదవద్ద దాక్కున్న నక్కకు తగిలి అది చనిపోయింది. తప్పించుకున్న కాకి మరియు లేడీ ఇదివరకులా వాటి జీవితం అవి కొనసాగించాయి. పరులకు హాని చేయాలని చూసేవారు చివరకు తామే హానికి గురి అవుతారు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్ మరియు మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.